Hi friends, this is Tamil Vijay. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ తెలుగులో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఒక ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా ఎలా మార్చుకోవాలి మన ఫొటోస్ని అనే ఒక ట్యూటోరియల్ నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా మనకి లేయర్ ప్యాలెట్లో బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, దీన్ని 0 లేయర్గా మార్చుకోండి. అండ్ నెక్స్ట్ క్రాప్ టూల్ తీసుకొని విడ్త్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ ప్యాలెట్లో ఆప్షన్స్ ఉన్నాయి. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2.1 ఇంచెస్, రెజల్యూషన్ 200 తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఫోటో మీద డ్రాగ్ చేయండి, అంటే క్రాప్ చేయండి. కొంచెం పైగా అడ్జస్ట్మెంట్స్ అవి కరెక్ట్గా చూసుకొని క్రాప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ నౌ దిస్ ఈజ్ ఏదైతే మనం పాస్పోర్ట్ ఫోటోగా మార్చాలనుకుంటున్నామో ఆ ఫోటో. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ అప్లై చేయండి. నేను దీనికి 5 పిక్సెల్స్ ఇస్తున్నాను, చూస్తున్నారు కదా మీకు ఇక్కడ స్ట్రోక్ అప్లై అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కమాండ్ని అప్లై కనుక చేసినట్లయితే Ctrl+3తో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లేయర్ని కొంచెం లోపలికి కంప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎడిట్ మెనూలోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్యాటర్న్ నేమ్ అనే డైలాగ్ బాక్స్ ఒకటి కనబడుతుంది. అందులో నేమ్ ఇవ్వండి, దానికి పాస్పోర్ట్ అని నేను నా పేరు ఇస్తున్నాను, ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ లేయర్ని మినిమైజ్ చేసుకొని కొత్తగా ఒక ఫైల్ తీసుకోండి. దానికి వచ్చేసి పిక్సెల్స్ విడ్త్ వచ్చేసి 1200 పిక్సెల్స్ తీసుకోండి, హైట్ వచ్చేసి 800 పిక్సెల్స్, రెజల్యూషన్ వచ్చేసి 200 పిక్సెల్స్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఈ మీదని పెద్ద చేసుకొని ఈ లేయర్ని దీని మీదకి మూవ్ టూల్తో డ్రాగ్ చేసుకోండి. ఓకే, సారీ, డ్రాగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ మీద క్లిక్ చేయండి. ఫిల్ మీద క్లిక్ చేసినప్పుడు ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. కింద కస్టమ్ ప్యాటర్న్లో మనం ఏదైతే ఇమేజ్ సేవ్ చేసామో ఆ ఇమేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే దాన్ని క్లిక్ చేసి ఓకే అనండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఇది మనకి యాక్సిస్గా ఎండింగ్ ఇచ్చేటప్పుడు మనం మ్యాక్సీ అంటాం, మ్యాక్సీ అంటే 6:4 సైజ్ వచ్చేసి. ఇది మనం తీసుకున్నది మ్యాక్సీయా కాదా అని మీకు కనుక డౌట్ ఏమైనా ఉన్నట్లయితే Alt+I కనుక క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం పిక్సెల్స్లో చూసాం కదా, దాని పర్సంటేజ్లో కనుక పిక్సెల్స్లో ఇంచెస్లోకి మార్చుకుంటే 6:4:200 పైన మనకి పిక్సెల్స్ కూడా క్లియర్గా కనబడుతూ ఉంటాయి. అండ్ ఓకే చేసుకొని దీన్ని ఫైల్ని మీరు కంపల్సరీగా షేర్ చేసుకుంటే ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. డెస్క్టాప్ మీద నేను పాస్పోర్ట్ అని సేవ్ చేస్తున్నాను, JPEG ఫార్మాట్లో సేవ్ చేయండి. మ్యాక్సిమం ఇచ్చేసేయండి, ఇది ఫైల్ సైజ్ని బట్టి ఉంటుంది, మీరు మ్యాక్సిమం ఇచ్చేసి సేవ్ చేసేసేయండి. జస్ట్ అంతే, పాస్పోర్ట్ సైజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఈ వీడియో మీద మీకు ఏమైనా కామెంట్స్ కానీ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.